విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం విల్ గురించి నేర్చుకోబోతున్నాము. గత 3 క్లాసెస్లలో డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి, డిడ్ ఎప్పుడు వాడాలో నేర్చుకోవడం జరిగింది. మీరు ఈ క్లాస్ లో విల్ గురించి నేర్చుకోబోతున్నారు. ఈ క్లాస్ మీతో పాటు దాదాపు ఒక 100 మంది విద్యార్థులు కూడా వీక్షిస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ ఆంగ్ల యజ్ఞం అని ఉంది కదా. ఆంగ్ల యజ్ఞం అంటే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే ఒక భగీరథ ప్రయత్నం హైదరాబాద్ లో అమీర్పేట ఏరియాలో జరుగుతుంది. ఇది లైవ్ క్లాస్. ఇది చూడండి, మీతో పాటు దాదాపు 100 మంది విద్యార్థులు కూడా వీక్షిస్తున్నారు. 100 మంది విద్యార్థులు వింటున్నారంటే ఏ టీచర్ అయినా చాలా సీరియస్ గా తీసుకొని ఆ టాపిక్ టీచింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరు చాలా హ్యాపీగా కూర్చోండి, మీరు క్లాస్ ఎంజాయ్ చేస్తారు. జీవితంలో మీరు విల్ గురించి మర్చిపోరు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. విల్ రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు విల్ గురించి చెప్తున్నాను, బాగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో మీరు ఇప్పుడు నన్ను ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు మీకేం కనిపిస్తుంది? నా ఫేస్ కనిపిస్తుంది. జనరల్ గా ఈ ఫేస్ లో ఏమేమి కనిపిస్తున్నాయి, అవయవాలు ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, మీకు నా ఐస్ కనిపిస్తున్నాయి, నోజ్ కనిపిస్తుంది, మౌత్ కనిపిస్తుంది, టంగ్ కనిపిస్తుంది, ఇయర్స్ కనిపిస్తున్నాయి, చీక్స్ కనిపిస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ప్రతి అవయవం ఇంపార్టెంటే. సరే, ఇప్పుడు ఓన్లీ మనం మౌత్ గురించి మాట్లాడదాం. ఈ మౌత్ ఒకటి రోజు మూసుకొని ఉందాం అనుకోండి, మౌత్ మూసుకొని 3 రోజులు కూడా మీరు ఉండలేరు. ఎస్, మౌత్ క్లోజ్ చేస్తే మీరు వాటర్ తాగలేరు, బ్రేక్ఫాస్ట్ చేయలేరు, లంచ్ చేయలేరు, డిన్నర్ చేయలేరు, శ్వాస కూడా కరెక్ట్ గా పీల్చుకోలేరు. ఒక్కోసారి మనము శ్వాసని నోటి ద్వారా, ముక్కు ద్వారా తీసుకుంటుంటాం. అంటే మీరు వరుసగా 3 రోజులు కనుక మీరు మూతి మూసారనుకోండి, మూసినదే ఇస్తాం మనం. మూతి మూసుకొని 3 రోజులు ఉంటే మూసి నదిలో పడేస్తారు మనం. అంటే మూతి ఓపెన్ చేయకుండా, అంటే ఇంత మోట చెప్తున్నందుకు నన్ను క్షమించండి, మీకు జీవితాంతం గుర్తుండాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇటువంటి పదాలను వాడుతుంది. ఎస్, మీరు మూతి మూసుకొని 3 రోజులు ఉండండి, మూసి నదిలో పడతారో లేదు, మీరైనా నేనైనా ఎవరైనా పడాల్సిందే. అంటే ఇది ఓపెన్ చేసుకుంటూ ఉండాల్సిందే. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట మనకి మౌత్ అనేది. ఇప్పుడు విల్లు గురించి చెప్తున్నాను కదా, గిల్లు కూడా అంతే. ఇదిగో నా పేరు ఏఎస్ రెడ్డి, నేను 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. మీరు గూగుల్ని అడుగుతారు, అడగండి. విల్లు వాడకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి 5 నిమిషాలు కూడా స్పీచ్ కంటిన్యూస్ గా ఇవ్వలేరు. టాపిక్ ఏదైనా సరే, ఒక మనిషి దేని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసినా సరే, వరుసగా 5 నిమిషాలు ఇంగ్లీష్ లో ఒక అంశం గురించి మాట్లాడిందంటే విల్లు వచ్చేసి. మీరు ఎవరి దగ్గరైనా ఒక సంభాషణ చేస్తుండండి, తక్కువ విల్లు వాడుతుంటారు. మాట్లాడినంతసేపు మాట్లాడే నేను రేపు కలుస్తా అంటాం, ఐ విల్ మీట్ యు టుమారో అంటారు. ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసుకుని ఉంటారు, ఎప్పుడు ఇస్తావు అంటే నేను నెక్స్ట్ వీక్ ఇస్తా అంటాం, ఐ విల్ గివ్ యూ నెక్స్ట్ వీక్ అంటాం. లేదా నెక్స్ట్ మంత్ అంటాం, ఐ విల్ గివ్ యూ నెక్స్ట్ మంత్. నన్ను ఎప్పుడు కలుస్తా అంటే నిన్ను నెక్స్ట్ ఇయర్ కలుస్తా అంటాం, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ ఇయర్ అంటాం. గంట తర్వాత నీకు ఫోన్ చేస్తానంటాం, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ 1 hour. నేను నెక్స్ట్ ఇయర్ ముంబై వెళ్తాంటాం, ఐ విల్ గో టు ముంబై నెక్స్ట్ ఇయర్. నేను ఒక 10 days తర్వాత ఒక కార్ కొంటానంటాం, ఐ విల్ పర్చేస్ ఏ కార్ ఆఫ్టర్ 10 days. 10 minutes తర్వాత నేను లంచ్ చేస్తానంటాం, ఐ విల్ టేక్ లంచ్ ఆఫ్టర్ 10 minutes. చూసారా? అంటే విల్లుని ఎప్పుడు వాడతారంటే 2 సందర్భాలలో వాడాలి. ఒకటి, ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులని తెలియజేసేటప్పుడు. బాగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను సీరియస్ గా చెప్తున్నాను, యాక్షన్ కూడా చేయట్లేదు. యాక్షన్ అంటే కూడా ఇదిగో యాక్షన్ అని చెప్పేవాడిని. సీరియస్ చెప్తున్నా, ఇక్కడ క్లాస్ ని రికార్డ్ చేస్తున్నారనే ఫీల్ పక్కకెట్టేసి నేను ఇంత జోస్తో వీళ్ళు చెప్పను తెలియదు నాకు. ఒక్కోసారి కొన్ని క్లాసులు అట్లా పడుతుంటాయి. బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్ లో సెంచరీ చేయడు, ఒక్కోసారి సెంచరీ చేయాలనుకున్నప్పుడు డక్అవుట్ అవుతాడు, డౌట్ఫుల్ గా వెళ్ళేటప్పుడు డబుల్ సెంచరీ చేయొచ్చు. సో కాబట్టి లక్కీగా ఈ రోజు నేనైతే ఫుల్ జోష్ మీద ఉన్న విల్ అయితే. విల్లు గురించి నేను ఇప్పటి వరకు నా కెరీర్ లో ఒక 200-300 టైమ్స్ చెప్పింటేనేమో, ఇదైతే నేను బాగా గుర్తుపెట్టుకునే స్టైల్లో చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. ఎందుకో మరి ఈ క్లాస్ నీకు అంకితం పెట్టా, నువ్వు జరుగు బాబు, వెనక్కి జరుగు. ఈ రోజు క్లాస్ ఒకవేళ సక్సెస్ అయితే అబ్బాయి వైపు చూపించండి. ఈ అబ్బాయికి అంకితం ఈ రోజు క్లాస్ ఒకవేళ సక్సెస్ అయితే. నీ పేరు ఏం పేరు బేటా? నీ పేరు చెప్పు. సుభాకర్ రాజు సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి బేటా? నా క్వాలిఫికేషన్ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్. మీ ఏ జిల్లా బేటా? మాది నంద్యాల జిల్లా, బేతంచెర్ల సార్. రైట్. సో నేను ఒక విద్యార్థి, ఒక గురువు ఈ క్లాస్ అంకితం చేయాలనుకున్నాడు అంటే, ఈ శిష్యుడు ఏదో ఒక అద్భుతం చేసింటాడు. ఈయన ఏం అద్భుతం చేశాడో ఈయన మాటలనే వినండి. 2-3 వరల్డ్ రికార్డ్స్ కొట్టిన వ్యక్తి మీ ముందర ఉన్నాడు. ఇప్పుడు ఈ విద్యార్థి చిన్న వయసులో 2-3 వరల్డ్ రికార్డ్స్ కొట్టిండు. ఆ
ఈ అబ్బాయి ఆల్మోస్ట్ అన్ని టీవీలను వచ్చాడు, అన్ని తిరుపతి జిల్లాలో వచ్చారు, పెద్ద పెద్ద మహానుభావులు ఆశీర్వదించారు. షార్ట్ గా స్వీట్ గా ఒక అర నిమిషంలో చేసిన రికార్డు గురించి చెప్పేసి 30 seconds లో చెప్పేసి మీరు ఏం అద్భుతాలు చేశారు మీ కెరీర్ లో? ఎస్, నాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వరల్డ్ రికార్డ్ వచ్చింది. లాంగెస్ట్ టైమ్ టు ఫ్లోట్ ఆన్ వాటర్ వితౌట్ టేకింగ్ ఎనీ సపోర్ట్ అండర్ ద వాటర్. నీటిపైన పద్మాసనంలో 2 గంటలు ఉండి మునిగిపోకుండా అలాగే ఉన్నాను. దీంట్లో వరల్డ్ రికార్డ్ వచ్చింది. వృక్ష పద్మాసనంలో వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇంకా నావి 3 వరల్డ్ రికార్డులు ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీ సమస్యల వల్ల నేను ఆ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయలేకపోయాను, మనీ అవుతుంది అనేసి. నేను ఇంత సాధించానంటే అది గురువుల ఆశీర్వాదము, మా అమ్మ నాన్న ఆశీర్వాదము, నాలో ఉన్న దృఢ సంకల్పమే నన్ను గెలిపించాయి. మీరు కూడా ఇలాగా ఏదో ఒకటి జీవితంలో సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, అతి చిన్న వయసులో అద్భుతాలను ఆవిష్కరించి అణిగి మణిగి ఈ ఆంగ్లేయంలో ఒక భాగమయ్యాడు. బాబుకు ఆంగ్లం అంటే కూడా ఒక ఆకాంక్ష ఉంది నేర్చుకోవాలని. సో ఈ అబ్బాయికి ఈ క్లాస్ అంకితం చేస్తున్నాను. జనరల్ గా నాకు స్టూడెంట్స్ అంటే ఇష్టం, స్పెషల్ గా ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేస్తున్నా. మళ్ళీ అంకితం అంటున్నాను. ఈ క్లాస్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరు ఊహించుకొని బాగా వినండి. రైట్, బాగా వినండి, ఎంజాయ్ చేయండి. జీవితంలో మీరు ఇంకోసారి బిల్లు తినకుండా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, బాగా వినండి, శ్రద్ధగా వినండి. 2 సందర్భాలలో వాడాలి బెటర్ బిల్. ఒకటి, ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేస్తుంది. ఏదైనా ఒక పని చేస్తాం, బాగా వినాలి బెటర్, బాగా ప్రపంచం అంతా మర్చిపోయి వినండి. ఏదైనా సరే ఒక పని నేను చేస్తాను అని చెప్పేటప్పుడు ఎప్పుడు ఫ్యూచర్ లో చేసే పనులను తెలియజేస్తుంది. ఫ్యూచర్ అంటే ఎప్పుడు? నేను 10 years తర్వాత అమెరికా వెళ్తాను అంటాను. ఐ విల్ గో టు అమెరికా ఆఫ్టర్ 10 years. అంటే 10 years తర్వాత తెలియజేస్తే ఫ్యూచర్ అనుకుంటారు. లేదు, 10 minutes తర్వాత మీకు బ్రేక్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ బ్రేక్ ఆఫ్టర్ 10 minutes. 10 days తర్వాత నేను బెంగళూరు వెళ్తాను. ఐ గో టు బెంగళూరు ఆఫ్టర్ 10 days. నేను నెక్స్ట్ మంత్ ఒక బైక్ కొంటాను. ఐ విల్ బై ఎ బైక్ నెక్స్ట్ మంత్. నేను నెక్స్ట్ సండే చంద్రబాబు నాయుడు కలుస్తాను. ఐ విల్ మీట్ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సండే. 10 minutes తర్వాత నేను టీ తీసుకుంటా. ఐ టేక్ టీ ఆఫ్టర్ 10 minutes. అంటే ఈ సెకండ్ నుంచి జీవితంలో చివరి సెకండ్ వరకు చేసే పనులను తెలియదు. ఇప్పుడు వీటిపైన మీరు ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? హూ ఇస్ రెడీ? yes. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పబెట్ట వీటిపైన. తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. yes. I will go to temple tomorrow. మళ్ళీ I will go to temple tomorrow. నేను టెంపుల్ కి వెళ్తాను. రైట్ ఆన్సర్. నెక్స్ట్, who is ready? I will go to America after 2 months. 2 months తర్వాత నేను అమెరికాకి వెళ్తాను. రైట్ ఆన్సర్. నెక్స్ట్, who is ready here? Anyone? yes. Awesome. yes. Arjun Sai Reddy will become a tennis player after 20 years. Arjun Sai Reddy 20 సంవత్సరాల తర్వాత టెన్నిస్ ప్లేయర్ అవుతాడు. థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్. నెక్స్ట్. yes. She will go to London after 1 year. ఆమె 1 సంవత్సరం తర్వాత లండన్ వెళ్తాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్. She will go to Goa after 10 days. ఆమె 10 days తర్వాత గోవాకి వెళ్తాడు. రైట్ ఆన్సర్. yes. Lavanya celebrate her birthday next wrong year. wrong మళ్ళీ చెప్పు. Lavanya will celebrate her birthday next year. తెలుగు మీనింగ్? Lavanya తన బర్త్డే నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంది. రైట్ ఆన్సర్. హూ ఇస్ రెడీ? yes. I will meet చంద్రబాబు నాయుడు next week. నేను నెక్స్ట్ వీక్ నేను చంద్రబాబు నాయుడుని కలుస్తాను. రైట్ ఆన్సర్. I will go to pursue my bachelor degree next year. నేను నా bachelor degree next year కి అందుకుంటాను. రైట్ ఆన్సర్. రైట్. ఇక్కడ ఒక చిన్న yes. రైట్. ఇక్కడ ఒక చిన్న స్టూడెంట్ ఉన్నాడు, జరుగు బాబు. చిన్న బాబు, మీరు విల్లువాడి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను రేపు స్వీట్స్ తింటాను అంటుండు. నేను రేపు స్వీట్స్ తింటాను అంటుండు. ఏమనాలి? ఐ విల్ ఈట్ స్వీట్స్ టుమారో. 20 years తర్వాత నేను టెన్నిస్ ప్లేయర్ అవుతాను అంటుండు. ఐ విల్ బికమ్ ఏ టెన్నిస్ ప్లేయర్ ఆఫ్టర్ 20 years. అంటే ఇదండి విల్లు వాడి జవాబులు చెప్పే పద్ధతి. అంటే దీన్ని 2 సందర్భాలలో వాడాలి విల్లుని. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేసినప్పుడు ఒకటి, ఇది ఎపిసోడ్ 1. ఇప్పుడు ఎపిసోడ్ 2 విల్లుని ఇంకో సందర్భంలో కూడా వాడతారు. 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఆర్ యు రెడీ? 2 నిమిషాల తర్వాత మీరు టీ బ్రేక్ తీసుకోవచ్చు. బాగా వినండి బెట. ఒకటేమో ఒక పని చేస్తాను, ఇప్పుడు భవిష్యత్తులో చేసే పనులను.
నేను రేపు ఒక సినిమా చూస్తానంటేనేమో ఐ విల్ వాచ్. విల్లు రెండో ప్లేస్ లో వచ్చింది. విల్లు వాడి భవిష్యత్తులో చేసే పనులను చెప్పేటప్పుడేమో ఒక వాక్యంలో విల్లు రెండో ప్లేస్ లో ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. నేను రేపు ఒక సినిమా చూస్తాను, నేను అంటే ఐ కదా, ఐ విల్ వాచ్ అంటే ఫ్రేమ్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేసేటప్పుడు ఐ విల్ వాచ్ అంటే విల్ తర్వాత వాడు ఒకటి వరకు. ఐ విల్ వాచ్ ఏ మూవీ అంటే నేను ఒక సినిమా చూస్తాను, రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు. ఐ విల్ వాచ్, వీ విల్ వాచ్, యూ విల్ వాచ్, దే విల్ వాచ్, హీ విల్ వాచ్, షీ విల్ వాచ్ అంటే చేసే పనులను చెప్పేటప్పుడేమో విల్లుని ఒక వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత రెండో ప్లేస్ లో వాడాలి. మరి దీన్ని ఇంకో రకంగా కూడా వాడచ్చు అని చెప్పాను కదా ఎపిసోడ్ 2 ప్రశ్నించేటప్పుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి బేట, విల్లుని భవిష్యత్తులో జరిగే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఏదైనా ఒక పని రేపు చేస్తారా అంటుంటాం. మీరు రేపు నన్ను కలుస్తారా, మీరు రేపు సినిమా చూస్తారా, మీరు రేపు ఆఫీస్కి వెళ్తారా, ఆమె హైదరాబాద్కు నెక్స్ట్ వీక్ వస్తుందా, మీరు ఫ్యూచర్లో కలెక్టర్ అవుతారా, అతను ఫ్యూచర్లో మినిస్టర్ అవుతాడా, ఆ పవన్ కళ్యాణ్ 5 years తర్వాత సీఎం అవుతాడా, చంద్రబాబు నాయుడు 5 years తర్వాత పిఎం అవుతాడా, నరేంద్ర మోడీ ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అవుతాడా, మీరు నెక్స్ట్ మంత్ ఇంగ్లీష్ ఎక్సలెంట్ గా నేర్చుకుంటారా అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తారా అని అడిగేటప్పుడు, ఒక పని మీరు చేస్తారా అంటారు చూడండి. మీరు రేపు నన్ను కలుస్తారా, విల్లుతోటి ప్రశ్నలు అడగాలి. విల్ యూ మీట్ అనాలి. విల్లుతోటి ప్రశ్నలు అడిగేటప్పుడు విల్లే స్టార్టింగ్ లో ఉండాలి. విల్ యూ, విల్లు వెంటనే సబ్జెక్ట్ ఉండాలి. విల్ యూ అనాలి. విల్ యూ మీట్ మీ టుమారో, మీరు రేపు నన్ను కలుస్తారు. వారు కలుస్తారంటే విల్ దే మీట్, అతడు కలుస్తాడా విల్ హీ మీట్, ఆమె కలుస్తారా విల్ షీ మీట్. మీరు రేపు సినిమా చూస్తారా అని నన్ను అడగాలి. ఎలా అడగాలి చెప్పండి, విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో అనాలి. మీరు రేపు ఒక సినిమా చూస్తారంటే విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. మరి వారు చూస్తారంటే విల్ దే వాచ్ ఏ మూవీ టుమారో. మరి అతడు రేపు ఒక సినిమా చూస్తాడంటే విల్ హీ వాచ్ ఏ మూవీ టుమారో. ఆమె రేపు ఒక సినిమా చూస్తారంటే ఎస్ విల్ షీ వాచ్ ఏ మూవీ, రైట్. మీరు రేపు చంద్రబాబు నాయుడిని కలుస్తారంటే విల్ యూ మీట్ చంద్రబాబు నాయుడు టుమారో. మీరు నెక్స్ట్ వీక్ కేసీఆర్ ని కలుస్తారంటే విల్ యూ మీట్ కేసీఆర్ నెక్స్ట్ వీక్. మీరు నెక్స్ట్ మంత్ నరేంద్ర మోడీని కలుస్తారంటే రైట్. మీరు నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ కలుస్తారంటే ఎస్. మీరు 10 years తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారంటే 10 seconds తర్వాత మీరు బ్రేక్ తీసుకుంటారంటే విల్ యూ టేక్ బ్రేక్ ఆఫ్టర్ 10 seconds. 10 seconds తర్వాత మీరు బ్రేక్ తీసుకుంటారంటే విల్లుతోటి అడగాలి. 10 years తర్వాత మీరు బెంగళూరు వెళ్తారంటే కూడా విల్లుతోటి అడగాలి. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు విల్లు వాడి ప్రశ్నలు అడగాలి. మీరు ఈ రోజు నుంచి అర్జున్ బాబు సిట్ సైలెంట్లీ. విల్ యూ టేక్ జ్యూస్ ఆఫ్టర్ 10 minutes. నువ్వు 10 minutes తర్వాత జ్యూస్ తీసుకుంటావా? విల్ యూ గో టు హోమ్, విల్ యూ గో టు యువర్ హోమ్ ఆఫ్టర్ 5 minutes. 5 minutes తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్తావా బాబు, రైట్. విల్ యూ మీట్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ 1 hour. 1 hour తర్వాత మీ బ్రదర్ ని కలుస్తారా? విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో, మీరు రేపు క్లాస్కి వస్తారా? బాగా వినండి బేటా, విల్లు పైన ప్రశ్నలు ఎప్పుడు అడగాలంటే ఉపేందర్ బాగా విను. విల్లు పైన ప్రశ్నలు ఎప్పుడు అంటే జరగబోయే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు, ఫ్యూచర్ గురించి అడుగుతుంటారు. మీ ఫ్రెండ్ ఏమంటున్నారు, నువ్వు రేపు నన్ను కలుస్తావా, విల్ యూ మీట్ మీ టుమారో. నెక్స్ట్ ఇయర్ కలుస్తావంటే కూడా విల్ యూ మీట్ మీ నెక్స్ట్ ఇయర్. నువ్వు రేపు సినిమా చూస్తావా, విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. నువ్వు రేపు క్రికెట్ ఆడతావా, విల్ యూ ప్లే క్రికెట్ టుమారో. 10 seconds తర్వాత చేసే పనిని విల్లుతోటి అడగాలి. 10 ఏళ్ల తర్వాత చేసే పనిని కూడా విల్లుతోటి అడగాలి. 10 seconds తర్వాత మీరు మార్కెట్కి వెళ్తారా, విల్ యూ గో టు మార్కెట్ ఆఫ్టర్ 10 seconds. 10 years తర్వాత మీరు మలేషియా వెళ్తారంటే కూడా విల్ యూ గో టు మలేషియా ఆఫ్టర్ 10 years. విల్లు పైన ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పిన వర్బు ఒకటో రూపంలోనే ఉండాలి. ఒకసారి చూడండి, ఆమె రేపు ముంబై వెళ్తుంది, జవాబు షీ విల్ గో వర్బు ఒకటో రూపంలో ఉంది. అంటే విల్లు వాడినప్పుడు జవాబులు చెప్పేటప్పుడు వర్బు ఎలా ఉంటుందో చూద్దాం. షీ విల్ గో టు ముంబై టుమారో. ఆమె రేపు ముంబై వెళ్తుంది. మరి విల్లు పైన ప్రశ్నలు అనేటప్పుడు వర్బు ఎలా ఉంటుందో చూద్దాం. విల్ షీ గో టు ముంబై టుమారో. ఆమె రేపు ముంబై వెళ్తుందా? ఆమె ముంబై వెళ్తుంది అంటే షీ విల్ గో టు ముంబై. ఆమె ముంబై వెళ్తుందా అంటే విల్ షీ గో టు ముంబై. ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పిన, విల్లు వాడి ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పిన వర్బు యొక్క మొదటి పనే వాడాలి. విల్లు పైన ప్రశ్నలు అడగడం ఐడియా వచ్చిందా? మీరు కనీసం ఒక 5 అన్న విద్యార్థులు విల్లు పైన ప్రశ్నలు అడగగలరా? ఎస్. హూ ఈజ్ రెడీ ఫస్ట్? ఎస్. విల్ పైన ఒక ప్రశ్న. విల్ యూ గో టు ముంబై టుమారో. తెలుగు మీనింగ్, నువ్వు రేపు ముంబైకి వెళ్తావా? రైట్ ఆన్సర్. ఎస్. విల్ పైన ఒక ప్రశ్న. ఎస్.
Will she comment on teachers? ఆమె గురువుల పైన కామెంట్ చేస్తున్నారు. రైట్ ఆన్సర్. ఎస్. Will you take coffee tomorrow? మీరు కాఫీ తీసుకుంటారా? రైట్ ఆన్సర్. నెక్స్ట్. Will you take biryani tomorrow? నువ్వు రేపు బిర్యానీ తీసుకుంటావా? ఎస్. రైట్ ఆన్సర్. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ వాడండి. Will you meet your friends after 10 minutes? మీరు మీ ఫ్రెండ్స్ ని 10 నిమిషాల తర్వాత కలుస్తావా? రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కడ. ఎస్. Will you play kabaddi after 10 years? No, kabaddi 10 years తర్వాత ఆడతావా? రైట్ ఆన్సర్ అక్కడ. ఇంకా ఎవరైనా? Will you get job after 1 year? నువ్వు సంవత్సరం తర్వాత జాబ్ తెచ్చుకుంటావా? రైట్ ఆన్సర్. నెక్స్ట్. Will I read newspaper tomorrow? రేపు నేను న్యూస్ పేపర్ చదువుతానా? సబ్జెక్ట్ ఏమన్నావు? ఐ. విల్ ఐ. ఓకే. నెక్స్ట్. విల్ పైన ఒక ప్రశ్న. Will Pawan Kalyan become CM after 5 years? 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? రైట్. లాస్ట్ ఎగ్జాంపుల్. Will she write stories next year? ఆమె నెక్స్ట్ ఇయర్ స్టోరీస్ రాస్తుందా? రైట్. సో ఫ్రెండ్స్, లేవు బాబు లేవు. సో మీకు ఈ క్లాసు ప్రారంభానికి ముందు ఒక మాట ఇచ్చాను. విల్లు పైన ఒక ఎక్స్ప్లెనేషన్ అద్భుతంగా చేసి ఒకవేళ ఆ క్లాస్ కనుక హిట్ అయితే ఆ హిట్ అయిన క్లాస్ని ఒక విద్యార్థికి అంకితం చేస్తానని మీకు మాట ఇచ్చాను. మరి మీరేం అబద్ధం చెప్పకుండా విల్లు పైన మీకు చక్కటి అవగాహన కలిగింది అనే ఫీల్ కలిగిన వాళ్ళు చేతులు లేపండి. ఈ క్లాస్ హిట్ అయిందా? పర్లేదా? సో మీ అందరూ ఈ క్లాస్ హిట్ అయింది అని అంటున్నారు కాబట్టి ఈ హిట్ని ఒక విద్యార్థికి అంకితం చేద్దాం. ఈయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలకి నేను ఎంకరేజ్ చేసి ఈ చిన్న సక్సెస్ని నీకు అంకితం చేస్తుంది. సో మేమందరం చేసిన ఈ ప్రయత్నం మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి టాపిక్తో మీ ముందుకు చూస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.